Hi everyone, welcome to Shiv Shakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దామండి. ద హ్యాంగ్డ్ మ్యాన్, డెత్ అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, ద ఎంప్రెస్, 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ఏస్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ కప్స్ అండ్ 10 ఆఫ్ కప్స్. ఇది మీ ఎనర్జీ అండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఓన్లీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు. 24/7 థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవాలి, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి నా పర్సన్ బయటికి రావాలి అని ఇదే ఆలోచిస్తున్నారు. మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి 24/7 ఆలోచించారంటే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేనిఫెస్టింగ్ అయిపోతుంది. ఓకే, సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రిలీజ్ చేయండి మీ మైండ్ నుంచి. ఆల్రెడీ మీ పర్సన్ కర్మ ఫేస్ చేస్తున్నారు కదా అక్కడ. సో డెఫినెట్గా మీది రియల్ లవ్ అనుకోండి, మీ పర్సన్ అక్కడ కర్మ రిలీజ్ చేసుకుని డెఫినెట్గా మీ దగ్గరికి వస్తారు. లేదు ఇది ఫేక్ అనుకోండి మీ లవ్, ఇక్కడితో మీ పర్సన్ రిలీజ్ చేయండి మీ లైఫ్ నుంచి. ఓకేనా? సో మీ పర్సన్ రియల్ ఫేక్ అనేది మీకే 100% తెలుసు, ఎందుకంటే తనతో కలిసి ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ మీ పర్సన్ గురించి ఎలా ఆలోచిస్తున్నారంటే ఎక్కడైతే మీ పర్సన్ టాక్సిక్ ఎనర్జీలో స్టక్ అయిపోయి ఉన్నారో ఆ సిచ్యువేషన్ ఎండ్ అయిపోవాలి, డెత్ అయిపోవాలి పూర్తిగా. సో తర్వాత మీ రిలేషన్లో రీబర్త్ అవ్వాలి, సెలబ్రేషన్స్ రావాలి, రీస్టార్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీరు సోషల్ మీడియాలో స్టాక్ చేస్తున్నారు. ఎనీ సోషల్ మీడియాలో, ఎనీ ఆన్లైన్లో స్టాక్ చేస్తున్నారు మీ పర్సన్ మీరు. అండ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మీ పర్సన్ మీకోసం యాక్షన్ తీసుకుంటారా లేదా, తన లవ్ ప్రపోజల్ ఇస్తారా ఇవ్వరా అని చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. చాలా స్టాక్ చేస్తున్నారు మీరు. అండ్ ఇక్కడ మీ రిలేషన్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమంది లైఫ్లో మదర్ అయి ఉండొచ్చు, కొంతమంది లైఫ్లో అదర్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే 2 సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో మీ పర్సన్ మీతో ఎవరితో అయితే జగల్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలనుకుని కోరుకుంటున్నారు. ఓకే, అండ్ ఏస్ ఆఫ్ కప్స్, ఈ రిలేషన్లో రీయూనియన్ జరగాలి, చాలా ఎమోషనల్గా థింక్ చేస్తున్నారు, ఎమోషనల్గా మీ పర్సన్తో బాండింగ్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ జరగాలని కోరుకుంటున్నారు, రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, హ్యాపీ ఫ్యామిలీకి అవ్వాలని మీది రిలేషన్ కోరుకుంటున్నారు. కానీ మీరైతే మీ పర్సన్ విషయంలో పూర్తిగా వెయిటింగ్లో ఉన్నారండి. ఈ వెయిటింగ్ మూడ్లోకి వెళ్ళిపోయారు అంతే. దయచేసి మీ గురించి కూడా ఆలోచించండి. డూ యువర్ ఇన్నర్ వర్క్. మీరు కూడా ఏదో ఒకటి చేసి ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకోండి. కెరీర్ పరంగా ఏదైనా స్టార్ట్ చేయండి. ఓకే.